ప్రభుజీ దండ ఓం అజ్ఞానాంతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్య నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 4వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. 4వ అధ్యాయంలో 11 శ్లోకాలు అయిపోయాయి. 11వ శ్లోకంలో పరీక్షిత్ మహారాజ్ యొక్క ఉండడాన్ని అనుకున్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించాం. సో ఆయన కొంత గొప్పతనాన్ని వర్ణన 11వ శ్లోకం. సూచనలు 12వ శ్లోకంలో చూద్దాం. ప్రభుజీ అప్ అండ్ డౌన్స్ వస్తుంది ప్రభుజీ మైక్. ప్రభుజీ వాయిస్ పూర్తిగా వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు ప్రభుజీ. ఇన్స్టాల్ మళ్ళీ మనం అస్సలు వినిపించట్లేదు ప్రభుజీ.
బాగుందా నా వాయిస్? ఇప్పుడు ఓకే ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ ఓకే ప్రభుజీ. మనం ఇంతకాదు ఒకటో అధ్యాయం ఒకటో స్కందం 4వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. దాంట్లో 10-11 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పదన విశిష్టత వాళ్ళ యొక్క గుణాల కోసం వర్ణన జరిగింది. అది అయిన తర్వాత ఇప్పుడు 12వ శ్లోకంలో భక్తుడికి ఉండాల్సిన లక్షణాల కోసం అక్కడ వర్ణన వస్తుంది. అవి ఏంటన్నది మనం చూద్దాం. శివాయ లోకస్య భవాయ భూతయే యావత్తమ శ్లోక పరాయణ జనః జీవంతి నాత్మార్థమసౌ పరాశ్రయం ముమోచ నిర్విద్య కృత కలైవరం. దీంట్లో దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికి అంకితమైన వారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కొరకే జీవితురు. తమ స్వలాభం కొరకే వారెన్నడూ జీవితారు. పరీక్షిత్ మహారాజ్ కూడా ఆ విధంగా సమస్త లౌకిక సంపదల నడుమ సంగమ నుండి విముక్తుడై యున్నను ఇతరులకు ఆశ్రమైన తన దేహం ఎందుకు పరిత్యజించను. ఇక్కడ వాళ్ళు పరీక్షిత్ మహారాజ్ కోసమే అడుగుతున్నారు ప్రశ్న. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు. భక్తులు అన్న వాళ్ళు అనుకుంటారు కృష్ణుని భక్తికే అంకితమైన వారు. అంటే భగవంతుని యొక్క భక్తి అంకితమైన వాళ్ళు ఎలా ఉంటారు? ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయం వీటి కోసమే జీవిస్తారు. స్వలాభం కొరకే వారెన్నడూ జీవించరు. ఏనాడు కూడా వాళ్ళు స్వలాభం కోసం ఎప్పుడు కూడా ఆలోచించరు. అటువంటి పరీక్షిత్ మహారాజ్ కూడా అదే విధంగా సమస్త లోక కళ్యాణం కోసం, సమస్త జనుల కోసం జీవిస్తున్నాడు కదా. ఆయన భక్తుడిగా చేయాల్సిన సేవ అంతా చేస్తున్నాడు. సడన్ గా ఎందుకు మరి అన్ని పరిత్యజించి వనవాసాన్ని గెలిపోయాడు అని చెప్పి అడుగుతున్నారు. అంటే నిజమైన భక్తుడు నెలకొన్నాడు అన్నది ఇక్కడ మనకి తెలుసు. మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగొన్నాడు? ఇతరుల యొక్క సంక్షేమం కొరకు, ఇతరుల యొక్క ఆనందం కోసం, ఇతరుల యొక్క అభ్యుదయం కోసం జీవించారు. స్వలాభం కోసం ఏనాడు కూడా జీవించకూడదు భక్తులు అన్నవాడు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తుల యొక్క లక్షణాలు కలిగి ఉన్నారు. భక్తులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ కనీస లక్షణాలు కలిగి ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అంటే మనం ఎంత భక్తులు అయినా సరే ఈ గుణాలు మనలో లేనప్పుడు మనం ఇంకా భక్తుల స్థితికి రానంటే, ఎప్పటి వరకైతే మనం స్వలాభం కోసం ఆలోచిస్తుంటామో, మన కోసం ఆలోచిస్తూ కూర్చుంటామో, అప్పటి వరకు మనం అంటే మనం బద్ధ స్థితి నుంచి భక్తుల స్థితికి మనం దాటి వెళ్ళినట్టు. ఆ మధ్యలో ఉన్న బ్యారికేడ్ ఆనకట్టని మనం దాటినట్టే. అంచేత సాధన ఒక మనం అయినప్పటికీ కూడా సాధన ఏ విధంగా మనకి అంటే సాధన సరిగా ఉందా లేదా అనేది ఏ విధంగా తిన్నాం మళ్ళీ వచ్చిన పరివర్తనను బట్టి మనం అర్థం చేసుకుంటాం. దాని ప్రత్యేకంగా మళ్ళీ ఎవరో ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా భాగవతంలోనూ, భగవద్గీతల్లోనూ, ప్రభుపాద యొక్క భాష్యాల్లోనూ చాలా చోట్ల భక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేవి వివరణ వస్తూనే ఉంటాయి. ఆ లక్షణాలు మనలో ఎప్పుడైతే పెంపొందించబడుతుంటాయో అప్పుడు మనం మన యొక్క సాధన బాగుందన్న దృష్టిలో మనం ఉండొచ్చు. ఆ లక్షణాలు మళ్ళీ కనబడటం లేదు, లేదంటే అవి అభివృద్ధి చెందడం లేదు అంటే మన సాధన అంత సరిగా లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరిని చాలా మందిని అడుగుతుంటారు, నా సాధన బాగుందా లేదా, నేను భక్తులు ముందుకు వెళ్తున్నాను లేదా, ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే ఇటువంటి గుణాలు ఎప్పుడైతే మనలో అభివృద్ధి చెందుతుంటాయో అప్పుడు మనం మంచి సాధనలో ఉన్నట్టే లెక్క.
అంచేత మనం మళ్ళీ వేరే విధంగా మనం ఎవరి సర్టిఫికెట్ కోసం ఎదురు చూడక్కర్లేదు. స్వార్థం అన్నది సాధారణంగా తన వరకు లేదా అతని పరివారం తన వారి వరకు మాత్రమే పరిమితమై ఉండును. కానీ పరిషత్తు ఈ 2 తరగతుల స్వార్థ ప్రవృత్తికి అతీతుడైనట్టు వాడు. స్వార్థం సేపు కూడా మనకి మన యొక్క పరివారంకి, అంటే నేను నాకు సంబంధం, నాతో అంటే నా టీము, నా ఊరు, నా దేశం, నా రాష్ట్రం, నా అన్న దాంట్లోనే ఉంటుంది. కానీ పరిషత్తులో ఇటువంటి దానికి అతీతుడట అని శోభావ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుల కోసం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు ఆ ఋషులు పరీక్షిత్ మహారాజుని, సుఖదేవ గోస్వామిని కూడా వాళ్ళు గుణగానం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు సూత గోస్వామి ఎవరైతే అడుగుతున్నారో ఆ సూత గోస్వామి కూడా వాళ్ళు పొగుడుతున్నారు. ఏదట తత్సర్వం నా సమాక్షత్వ పృష్టో యది కించన మన్యే త్వం విషయే వాచం స్నాత మన్యత్ర ఛాందసాత్. వేదములందరూ కొంత భాగం మినహా సర్వశాస్త్ర భావములందును సారంగతులైనందున మేము వేసిన ప్రశ్నలకి నీవు స్పష్టంగా సమాధానం మసకగలవని మేము ఎరిగి ఉన్నాము. సూత గోస్వామికి ఇప్పుడు వాళ్ళు ప్రశ్న సూటిగా అడుగుతూ చెప్తున్నారు. ఈయన్ని అడగడానికి ఉన్న మర్మం ఏంటి వెనకాల అన్నది. ఎందుకంటే మీకు వేదంలో కొంత భాగం మాత్రం తెలియదు, మిగతా భాగం అన్ని సర్వస్వం, శాస్త్రాల్లో ఉన్న ప్రతి సర్వస్వం మీకు తెలిసిందే. కాబట్టి మేము వేసిన ప్రశ్నలు కాబట్టి మీరు సమాధానం ఇవ్వగలరనే ఆశాభావంతో మిమ్మల్ని మేము అడుగుతున్నాము అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుపాల వారి భాషల్లో బ్రాహ్మణులకి పరివ్రజకాచార్యులకి మధ్య ఉన్న భేదం కోసం చర్చిస్తున్నారు. భాష వేదములు పురాణముల నడుమగల భేదము బ్రాహ్మణులు మరియు పరివ్రాజకుల నడుమ వంటిది. వేదాలు పురాణాలు రెండింటికి మధ్య భేదం ఎలాంటిది? బ్రాహ్మణులు పరివ్రాజకులు అంటే సన్యాసుల్లో ఒక రకం. సన్యాసులు ఇంతకుముందు చెప్పిన 4 రకాలు. దాంట్లో పరివ్రాజకులు, దాని తర్వాత స్థాయి పరమహంస. పరమహంస కొద్దిగా కింద స్థాయి వాళ్ళు పరివ్రాజకాచారు. వేదములను తెలుపబడిన కొన్ని సకామ కర్మలను నిర్వర్తింపజేయుటకే బ్రాహ్మణులు నిర్దేశింపబడగా ఆధ్యాత్మిక జ్ఞానం సర్వులకు పంచే నిమిత్తమే పరివ్రాజకాచారులు నిర్దేశింపబడి ఉన్నారు. అదే బ్రాహ్మణ్ దేనికి? వేదాల్లో చెప్పిన సకర్మలు చేయవలసిన కర్మలని వాటిని నిర్వర్తించడం, జనాలతో చేయించడం కోసం బ్రాహ్మణులు. కానీ పరివ్రాజకాచారులు దానికోసం. పరివ్రాజకారులు దేనికి ఉన్నారు? వాళ్ళు వేద జ్ఞానాన్ని మొత్తం ప్రపంచం అంతా చాటి చెప్పడానికి, అందరికీ ఇవ్వడానికి, పంచిపెట్టడానికి వాళ్ళు ఉద్దేశిస్తుంటారు. అది మొదటిది. తత్కారణంగా పరివ్రాజకాచార్యులైన వారందరూ వేద మంత్రోచ్చారములందు ప్రావీణ్యం కలిగి ఉండకపోవచ్చును. కానీ వేద కర్మలను నిర్వహించడానికి ఉద్దేశం బ్రాహ్మణులు మాత్రము వేద మంత్రులు యథావిధిగా వచ్చినట్టు ఎందు నిష్ణాతులు ఎదురుతారు. అంచేత పరివ్రాజకాచార్యుల జ్ఞానం ఇవ్వడమే కాబట్టి, జ్ఞానం అంటే ఉన్నట్టుగా అంటే శ్లోకం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సారాన్ని ఇచ్చినా సరిపోతుంది. అంచేత ఇప్పుడు మనకి భగవద్గీత అనేది మొత్తం వేద జ్ఞానం యొక్క సారం. అంచేత వేదాలన్నీ చిరాయలేదు దాంట్లో, కానీ ఇంత 700 శ్లోకాల్లో మొత్తం సారం అంత ఉంది కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. సో అదే విధంగా పరివ్రాజకాచార్యుల వాళ్ళ జ్ఞానం ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళు శ్లోకానికి శ్లోకం చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న సారం
ఇస్తే సరిపోతుంది కాబట్టి సారం అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళ మనుషులు పరివర్తన తెప్పిస్తే సరిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ వేద జ్ఞానంలో ఉన్న శ్లోకాలు, వేదాల్లో ఉన్న శ్లోకాలు అన్ని శ్లోకాలు, ఆ సంస్కృతం అవన్నీ అంత జ్ఞానం ఉండకపోవచ్చు, అవి ఉచ్చారణ కానీ ఆ పఠనం కానీ అన్ని రాకపోవచ్చు. కానీ బ్రాహ్మణులు అలా కాదు, వాటి యొక్క ఆ నియమ నిష్టల్ని ఆ యొక్క ఆ పూజా విధానాలు చేయించాలి కాబట్టి, వాటిని చేయించాలంటే వాటిని ఉన్నట్టుగా ఉచ్చరించాలి కాబట్టి వాళ్ళు ఆ వేద పట్టణంలో లేదా వేద ఉచ్చారణలో చాలా నిష్ణాతులై ఉంటారు. కానీ వేద జ్ఞానం సారం మాత్రం వాళ్ళకి అర్థం అవుతుంది. అది వీరిద్దరికి అర్థం. పరివ్రాజకాలు సారం అర్థం చేసుకుంటారు కానీ వేద పట్టణం ఉండదు. బ్రాహ్మణులు వేద పట్టణం ఉంటుంది కానీ సారం ఉండదు. సో ఈ విధంగా ఇది వాళ్ళిద్దరికి ఉన్న తేడా, రెండో తేడా. అయినప్పటికీ బ్రాహ్మణులు దేశ సంచారం చేయ పరివ్రాజకాలలో ముఖ్యమని భావింపరాదు. అంచేత బ్రాహ్మణులకి వేద పట్టణం ఉచ్చారణ బాగున్నది మాత్రాన వాళ్ళు ఈ పరివ్రాజకారులు కంటే గొప్ప వాళ్ళని ఎప్పుడు భావించడానికి లేదు. అది అదే విధంగా తర్వాత రెండో పారాగ్రాఫ్ లో ప్రభుపాద్ వారు వేద జ్ఞానానికి భాగవతానికి ఉన్న తేడా చెప్తుంటారు. సో దాన్ని ఒకేసారి పురాణ ఇతిహాసములలో తెలియజేయబడిన విషయములకు వేద మంత్రములకు ఎట్టి భేదము లేదు. పురాణాల్లో ఇతిహాసాల్లో తెలియజేయబడిన విషయాలకి వేద మంత్రాలకి ఎటువంటి భేదం లేదు. సామవేదము, అధర్వ వేదము, యజుర్వేదము, ఋగ్వేదము, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు మొదలగు సప్తమ వేదములు భగవాన్ శ్వాస ద్వారా ప్రకటమైనవిగా మాధ్యంజన శృతి యందు తెలిపబడి ఉన్నట్లు శ్రీల జీవగోస్వామి తెలిపి ఉన్నారు. కానీ వేద మంత్రములకు గల భేదం ఏమనగా దానిని అవన్నీను ప్రణవ ఓంకారముతో ప్రారంభమైనందున వాటి నిర్దిష్ట ఉచ్చారణకు కొంత శిక్షణ అవసరమగును. ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చినప్పుడు కూడా వేద మంత్రాలన్నిటి ఈ ఓం ప్రణవ శబ్దంతో అవుతాయి కాబట్టి వాటిని ఒక మంచి ఉచ్చారం తోటి మంచిదిగా చేయాలి, శిక్షణతో చేయాలి. దీని ఉద్దేశం శ్రీమద్ భాగవతం వేద మంత్రాల కన్నా తక్కువ ప్రాముఖ్యత కలదంటే కాదు. అంటే ఇక్కడ ఉన్న శ్లోకాలు ఏమి కూడా ఓంతో స్టార్ట్ అవ్వలేదు, ఇది వేద మంత్రాలు కాదు కాబట్టి భాగవతం తక్కువ అని కాదు. పైగా పూర్వమే తెలుపబడిన శ్రీమద్ భాగవతం వేద వృక్షపు తక్కువ ఫలమై ఉన్నది. ఏదో ఒక వృక్షం తలక విలువ, దాని యొక్క వాల్యూ యొక్క విలువ దేని బట్టి ఆధారపడి దాని నుంచి వచ్చే పళ్ళుని బట్టి. చూడండి, మామిడి చెట్టు అంటే కలెక్టర్ గా మామిడి చెట్టు, లేకపోతే దేశీ ఉంటాయి, అది మామిడి పల్లె, అక్కడి నుంచి వచ్చే మామిడి పల్లె, బంగిపిల్లి మామిడి పల్లె, సోనటక మామిడి పల్లె. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దేశీ పళ్ళని ఎవరు పట్టించుకోరు, బంగినపిల్లి అంటే వాల్యూ ఇస్తారు, సోనటక అంటే తక్కువ ఉండొచ్చు. ఇలాగా అంటే ఎందుకని ఆ పళ్ళకున్న గిరాకీని బట్టి, వాటి టేస్ట్ ని బట్టి. లేదా రెండు బంగినపిల్లి అయి ఉండొచ్చు చెట్లు. ఒక చెట్టు బాగుంటాయి, ఒక చెట్టు చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఈ బాగున్న చెట్టువే అందరూ లైక్ చేస్తారు. ఆ చెట్టుని ఎక్కువగా రక్షించుకోవాలనుకుంటారు ఇంటి వాళ్ళు, సంరక్షించుకోవాలని దాన్ని సంరక్షించుకోవాలనుకుంటాడు ఈ చెప్పకుండా దానికంటే. సో అదే విధంగా అంటే రెండు ఒకే జాతి ఒకే అయినప్పటికీ కూడా పన్నును బట్టి దాని విలువ. సో అదే విధంగా ఈ వేద జ్ఞానం అంతటి యొక్క అంతా ఒక చెట్టు అయితే దాని యొక్క పళ్ళు అయితే భాగవతం. అంటే చెట్టు నీళ్ళు వేయడం కానీ, చెట్టుని బాగా చూసుకోవడం కానీ దేనికోసం? పళ్ళు కోసమే. పళ్ళు చేతికి వస్తే చెట్టుని పట్టించుకోవాలి. చెట్టుని దేనికైనా చెట్టుని గౌరవించేది, చెట్టుని చూసుకునేది పళ్ళ కోసమే, పళ్ళుకే వాల్యూ. సో అదే విధంగా ఇది శ్రీమద్ భాగవతం ఈ వేద జ్ఞానం యొక్క వేదవృక్ష యొక్క పక్వం, అది కూడా పండిన ఫలం కాబట్టి భాగవతం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాక పూర్ణముక్త పురుషుని శ్రీల సుఖదేవ గోస్వామి తాను ఆత్మానుభవం పొందినప్పటికీ
శ్రీమద్ భాగవత అధ్యాయమునందు ప్రతుడయ్యను. శ్రీల సుత గోస్వామి సుఖదేవుని అడుగుజాడలను అనుసరిస్తున్న కారణమున వేదమంత్రములు నిర్దిష్ట ఉచ్చారణలో నిష్ణాతులు కాకుండాను అతని స్థితి ఏమాత్రము తక్కువైనది కాదు. అంచేత సూత గోస్వామి సుఖదేవ గోస్వామి లాంటిగా వేద ఉచ్చారణ అంత నిష్ణాతులు కానప్పటికీ ఆయనకు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పిందే చెప్పినట్టుగా చెప్పబోతున్నారు కాబట్టి సూత గోస్వామి కూడా తప్పు కింద దగ్గరాలు. నిర్దిష్టమైన వేద మంత్రోచ్చారణము వాసనకు అనుభవ కన్నము అభ్యాసం పైననే అధికంగా ఆధారపడి ఉన్నను. వేద మంత్రోచ్చారణ దేని మీద ఉంటది? అభ్యాసం మీద. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత. కానీ అనుభవం మీద ఆధారపడి ఉండదు. అంటే ఆత్మ సాక్షాత్కార ఆత్మానుభూతి ఎంత జరిగింది, ఎంత కలిగింది అన్న దాని మీద ఆధారపడి ఉండదు. ఎంతసేపు కూడా ఎంత బాగా ఉచ్చరిస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి. అంచేత కానీ అనుభవమే చిలక పలుకుడు ఉచ్చారణ కన్నా ముఖ్యమైనది అని ఒక అనుభూతి పొందడం అన్నది ఈ చిలక పలుకులా పలికే వేద మంత్రోచ్చారణ కంటే గొప్పది. చిలక కూడా మనం నేర్పిస్తే అది కూడా చెప్తూ ఉంటది కదా. రామ అంటది, రండి అంటే కొండి అంటే కొండే అంటది. ఏది మనం నేర్పితే అది అంటనే ఉంటారు. కానీ దానికి రండి అంటే అర్థం తెలియదు, కొండి అంటే అర్థం ఏంటో తెలియదు, రామ అంటే అర్థం ఏంటో తెలియదు. ఎందుకు కొండి అనాలి, ఎందుకు రండి అనాలి, ఎందుకు రామ అనాలి కూడా తెలియదు. నేర్పాము చెప్తారు. సో అదే విధంగా మంత్రోచ్చారణ కంటే ఆత్మానుభూతి కలిగిన ఆ మంత్రోచ్చారణ అంతగా లేని ఆత్మానుభూతి కలిగిన వాడే పరివ్రజకుడే గొప్పవాడు అని ఇక ఇది అయిన తర్వాత చూడండి, ఒక్కొక్కరిని వీళ్ళు సంబోధిస్తూ వస్తున్నారు. ఫస్ట్ సుఖదేవ్ గోస్వామిని గుణగానం చేశారు, పరీక్ష మహారాజు చేశారు, తర్వాత ఎవరినైతే ప్రశ్నిస్తున్న సూత గోస్వామిని గుణగానం చేశారు. ఇప్పుడు ఈ భాగవతాన్ని రచించిన వ్యాసదేవుని కోసం వ్యాసదేవుని ఇస్తూ ఉన్నారు, వ్యాసదేవుని కోసం చెప్తున్నారు. అంటే ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ విన్నారు. సూత గోస్వామి సమాధానం చెప్తూ దాంట్లో ఉన్నారు. సో వేదవ్యాస గొప్పతనం వేదవ్యాస కోసం పడుతున్నాం. సూత ఉవాచ ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరేః. సూత గోస్వామి పలికిన ద్వాపర యుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టు సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసు తనయ అయిన సత్యవతి గర్భమును జన్మించెను. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయ యుగ పర్యాయం. ఇక్కడ ప్రభుపాల వారు దీన్ని యుగ పర్యాయం దీన్ని ఇంకా డీటెయిల్ గా వివరిస్తున్నారు. తాత్పర్యం అంతగా వివరించకపోయినా తాత్పర్యం కొద్దిగా తేడా ఉంది. తృతీయ యుగ పర్యాయ అనే విధాన్ని ఎక్కడ కూడా ప్రభుపాల వారు ప్రస్తావన తేలేదు. తృతీయ అంటే త్రేతాయుగం ఉన్నట్టుగా చెప్పారు. ఆ విధంగా కరెక్ట్ అయినప్పటికీ కూడా అది ఎందుకు తేవలేదు చెప్తారు. ద్వాపర యుగము త్రేతాయుగం నందును వ్యాపించినట్టు సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతని అయిన సత్యవతి గర్భమును జన్మించాను. సత్యవతి అని పేరు ఇక్కడ రాలేదు కూడా. సో కొన్నిసార్లు ప్రభుపాల వారు డీటెయిల్గా ఇస్తారు. మనం దీన్ని చూసుకుంటే తృతీయ యుగ పర్యాయ, ప్రతి యుగాన్ని 3 పర్యాయాలుగా విభజిస్తారు. అంటే 3 భాగాలుగా 3 సంధ్యాలు. ఆ పర్యాయం అంటే సంధ్య అని అర్థం. స్థానమునందు పర్యాయ అంటే స్థానమునందు అని చెప్పి
అంటే 3 సంధ్యలు. మన పగలు చూసుకుంటే 3 సంధ్యలు ఉంటాయి. ఎవరికి చెప్పగలరా 3 సంధ్యలు ఏటో? ప్రాతः సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఎస్. ప్రాత ప్రాత అంటే మాత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయం. ఈ 3 సంధ్యలు. సంధ్య అంటే సందిగ్ధ అని ప్రదేశ ప్రాంతం. సందిగ్ధ అన్నది కూడా దాని నుంచి వచ్చింది. ఇవన్నీ ఒక జాతి. సంధ్య మధ్యస్థం అని అంటే ఉదయం అనేది అటు రాత్రి కాదు, ఇటు పగలు. మధ్యాహ్నం అనేది పగలు కాదు, మధ్యాహ్నం కాదు, అంటే సాయంత్రం కాదు, మధ్యలో అది 12 అంటే అందుకని 12 AM 12 PM చెప్పండి మధ్యాహ్నం అది. మధ్యాహ్నం పిఎం. నూనె అంటారు కదా, పగలు నూనె అంటారు. నూనండి. నూనె నూనె అని రాస్తాం. ఎందుకంటే అది AM కాదు, PM కాదు. అలాగే మధ్యాహ్నం నైట్ 12 AM అంటారు, PM అంటారు. midnight 12 o'clock అంటారు. ఆ రెండును మళ్ళీ 12-1 అనుకోండి, అది PM అయిపోతుంది. అలాగే రాత్రి 12-1 అనుకోండి, AM అయిపోతుంది. 11:59 అయితే PM ఉంటుంది. 12 మాత్రం midnight అంటారు. అలాగే నూనె అంటారు. సంధ్య అది అంటే అటు కాదు, ఇటు కాదు. అలాగే ఈవినింగ్ కూడా అంతే, అది రాత్రి కాదు, అలాగే పగలు కూడా కాదు. ఎందుకు సూర్యాస్తమయం అయిపోయింది, మంచిగా పగలు కాదు. రాత్రి చీకటి రావలేదు కాబట్టి రాత్రి కాదు. సో అదే విధంగా ప్రతి యుగాన్ని కూడా 3 భాగాలుగా విభజిస్తారు. స్టార్టింగ్, ఎండింగ్, మధ్యలో. అంటే తృతీయ యుగ పర్యాయం. తృతీయ పర్యాయం అంటే అప్పుడు ఏమవుతుంది? ఎండింగ్. అంటే ఇక్కడ ద్వాపర సమను ప్రాప్తి అంటే ఆవిర్భావం. ద్వాపర ఆవిర్భవిస్తున్న సమయంలో తృతీయ పర్యాయం అంటే త్రేతాయుగపు తృతీయ పర్యాయం. సంధ్యాకాలం అంటే త్రేతాయుగం అస్తమిస్తున్న సమయం, ద్వాపరయుగం రాబోతున్న సమయం అని అర్థం. ఆ టైంలో వ్యాసదేవుని యొక్క పుట్టుక జరిగింది. అర్థమైందా? ఎక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? అర్థమైందా? ఓకే. అందుకని ప్రభుపాలు చూడండి లాస్ట్ లైన్ లో ప్రత్యేకము కూడా 3 భాగములుగా విభజింపబడి అందు ప్రతి భాగం ఒక సంధిగా పిలువబడుతును. అట్టి సంధిలో యుగం యొక్క 3వ సంధి యందు వ్యాసదేవుడు ఆవిర్భవించెను అని చెప్పారు. ఇప్పుడు వ్యాసదేవుడి యొక్క జన్మం కోసం జన్మస్థానం కోసం చెప్తున్నారు. సా కదాచిత్ రస్వత్య ఉపస్పృశ్య జలం శుచి వివక్త ఏక ఆసీన ఉదితే రవి మండలే. అతడు అంటే వ్యాసదేవుడు ఒక మారు సూర్యోదయ సమమ సరస్వతి నది జలం నందు స్నానాదులు గావించి ధ్యానం సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యను. వ్యాసదేవుడు అక్కడ సూర్యోదయ సమయంలో సూర్యోదయ సమయంలో సరస్వతి జలం నందు స్నానవాడి. ఎందుకంటే బద్రీనాథ్ దగ్గర సరస్వతి నది దగ్గర వ్యాసదేవుని ఆశ్రమం ఉంటుంది. అంచేత అక్కడ గంగా నది సరస్వతి నది ఉంటుంది కాబట్టి సరస్వతి నదిలో స్నానం వస్తుంది. అదే భాషలో చెప్తారు. హిమాలయాల బద్రికాశ్రమ ప్రాంతం సరస్వతి నది ప్రవహించుతున్నది. ఈ శ్లోకం నందు పేర్కొన్న ప్రాంతం బద్రికాశ్రమం నందు వ్యాసదేవుని వాసస్థానమైన శ్రవ్యప్రాసము. ఆ జగ పేరు శ్రవ్యప్రాసం. శ్రవ్యప్రాసం అక్కడ ఉన్నారు. అయితే ఆయన ఏకాంత కాలంలో కూర్చున్నప్పుడు ఏం జరిగిందా? ఏం జరిగిందట? పరావరజ్ఞ సారుషి కాలేన వ్యక్తరం యుగ ధర్మ వ్యతికరం
ప్రాప్తం భువి యుగే యుగే పరా పరా అవర జ్ఞ. అంటే పర అంటే అయిపోయింది, అవర అంటే అవ్వాల్సింది. భూత భూత భవిష్యత్తులను జ్ఞ అంటే తెలిసినవాడు. సా ఋషి అంటే అటువంటి ఋషి కాబట్టి ఆయన కాలేన కాలనందు అవ్యక్తరం అవ్యక్తం ఇంకా అవలేదు. అవ్యక్త బ్రహ్మస అంటే ఇంకా అప్పటికి కాలం అంటే ఇంకా వ్యక్తం అవ్వలేదు, అంటే రాబోయేవేనే ఇంకా వ్యక్తం అవ్వలేదు కాలంలో. అంటే అవ్యక్త కాలం అంటే రాబోయే కాలంలో బ్రహ్మస అని తెలుసుకున్నాడు. ఏ విధంగా యుగ ధర్మ వ్యతికరం అంటే వ్యతిరేకం, యుగ ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ప్రాప్తించినట్లుగా అంచి అంటే ఆ విధంగా రాబోతుందని చెప్పి యుగే యుగే ప్రత్యేకం నందు. సో ఈ విధంగా మహాముని అని వ్యాసదేవుడు యుగ ధర్మమునందు కలిగిన విపరీతం గాంచగలిగాను. కూడమయ్యందు అటువంటి విపరీతములు కాల ప్రభావంచే వివిధ యుగంలో కలుగుచుండు. ఈయన కూర్చొని ఏం చేశాడు, రాబోయే యుగం అంటే ద్వాపర యుగం అంతంలో రాబోయే వైపరీత్యాలని ఆయన గమనించాడు. అది ఎప్పుడు ఒక సమయంలో, అంటే అది అప్పుడే కాదు, ఆయన కూర్చున్నప్పుడు అంటారు ఎప్పుడో ఒకసారి. అంచేత ఆవిడు మహనీయులు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. భగవంతుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. అది అంటే వ్యాధివ్యాసులు కూడా వాడిని గమనించి ఏం చేశారట, అయితే ఏం గమనించారని చెప్పింది. భౌతికానం చ భావానాం శక్తిహాసం చ తుత్తం అశ్రద్ధానాన్ని సత్వాన్ దుర్మేధాన్ ప్రసితాయుషా దుర్భగాంశ్చ జవాన్ వీక్ష్య మునిర్దివేన చక్షుషా సర్వవర్ణాశ్రమాణం యుద్ధౌయిత మఘోగదృక్. ఎలా ఉన్నాడో జ్ఞాన సంపడిన ఆ మహర్షి యుగ ప్రభావం భౌతికమైన సమస్తము నశించున్నదని తమ దివ్య దృష్టిచే గాంచగలిగాను. అంతేగా ఒకటి ఫస్ట్ ఏం చేశాడు, భౌతిక సంస్థ నశించగలుగుతుంది ఫస్ట్ గాంచాడు ఒకటి. రెండోది శ్రద్ధారహితం జనసామాన్యం యొక్క ఆయు ప్రమాణం. జనాలు అనుకుంటారు శ్రద్ధారహితం, శ్రద్ధ అనేది ఉండదు వాళ్ళకి, అది రెండో లక్షణం. ఆయు ప్రమాణం క్షీణించుటయే గాక అంటే ఆయు ప్రమాణం క్షీణిస్తుంది. మూడోది సత్వగుణం లోపిస్తుంది. నాలుగోది వాళ్ళని లోపించడం వల్ల వారు దుర్భాగ్యులు. ఐదోది లవుట అతడు దర్శించను. సో ఈ విధంగా 5 గుణాలను ఆయన చేశాడు. భౌతిక సమస్తాన్ని కూడా నశించిపోతున్నాయి. అంటే అందుకని ఇప్పుడు అన్ని నశించాయి. భౌతికం అంటే ప్రకృతి సహజంగా ప్రకృతితో సహజంగా వచ్చేది అన్ని కూడా నశించిపోయి ఇప్పుడు అన్ని కృత్రిమంగా, పంట కానీ అన్ని కృత్రిమంగా వస్తాయి. అన్ని మన పంటలు కూడా ఇప్పుడు సహజమైన పంటలు ఎక్కడ ఉన్నాయి, అన్ని ఎరువులు వేసి వేసి చేస్తాయి. అంటే భౌతికమైన అంటూ సమస్తం నశించిపోయాయి. అంటే సహజంగా వచ్చేవన్నీ కూడా నశించిపోయాయి. రెండో శ్రద్ధ రాహిత్యం మనం చూస్తాం. ఎవరికి శ్రద్ధ ఉండదు, ఏదో
చేయాలని చేస్తారు అంతే తప్ప చెయ్యాలని భావన ఎక్కడ ఉండదు. ఆయు ప్రమాణం క్షీణించుట, ఆయు క్షీణించింది అది కూడా చూస్తాం. సత్వగుణం లోపించుట, సత్వగుణమే లేదు ఇప్పుడు, అయితే తమోగుణం లేదా రజోగుణం. అలాగే దుర్భాగ్యులు, మరి ఎంత చేసినా సరే కొట్టుకోవాల్సి వస్తుంది, భాగ్యం అన్నట్టు లేదు. సో ఇవన్నీ అందులో వర్ణాశ్రమల వారికి శుభమును కలుగుచే విషయమును గూర్చి చింతింపదొడిగాను. అంచే అటువంటి వాళ్ళకి ఇప్పుడు కాస్త కోస్తా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలనుకున్న వారికి ఏ విధంగా మనం మేలు చేయగలం అన్న విషయాలు అలా చింతిస్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా భక్తులు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా పరుల యొక్క శ్రేయస్సు కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, అభ్యుదయం కోసం, క్షేమం కోసం, వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి వేదవ్యాసు కూడా అదే విధంగా కలియుగ జనుల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు మొదటి పారాగ్రాఫ్ లో ఈ భౌతిక కలియుగంలో భౌతిక విషయాలు ఏ విధంగా క్షీణిస్తాయి అన్నది వివరిస్తున్నారు. అత్యంత బలవత్తరమైన కాలం యొక్క అవ్యక్త శక్తి భౌతిక సమస్తను నశింపజేయగలదు. కాల ప్రభావం చేత అన్ని కూడా నశించబడతాయి, ఏది కూడా శాశ్వతంగా ఉండదు. అది భౌతికం అవ్వచ్చు, లేదంటే కృత్రిమం అవ్వచ్చు. ఏ విధంగా అవి నశిస్తాయని అన్నది చెప్తున్నారు. యుగ చక్రములు 4వది కలియుగమునందు కాల ప్రభావమున భౌతిక పదార్థం శక్తి క్రమంగా నశించిపోను. భౌతిక పదార్థాల్లో ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది. ఏ విధంగా కనుక యుగమునందు జనులు ఆయు పరిమాణం విపరీతంగా తగ్గిపోయినది. ప్రభుపాదుల వారు ఒక భగవద్గీతలో ఒక తాత్పర్యంలో రాస్తారు, ఆయు క్షీణించడానికి భగవద్గీతలోనా భాగవతంలోనే రాస్తారు, నాకు గుర్తులేదు అక్కడ. ఆయు క్షీణించడానికి కారణం ఆహార కొరత కాదు, ఎందుకంట సాధు జనులను అవమానపరచడమే కారణం. అంచేత ఎందుకంటే ఇప్పుడు భౌతిక పదార్థం భౌతిక పదార్థం క్రమంగా నశించిపోవడం వల్ల జడు ఆయు ప్రమాణం విపరీతంగా తగ్గిపోయినది. స్మృతియు ఆ విధంగానే నశించిపోయినది. స్మృతి అంటే జ్ఞాపక శక్తి కూడా ఆ విధంగానే నశించిపోతుంది. దీనితో పాటు భౌతిక పదార్థం క్రియలు కూడా ఆ రీతిగానే నిరుత్సాహంగా ఉన్నవి. భౌతిక పదార్థాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి. పూర్వయుగంలో వసగినంతగా ఆహార ధాన్యములను భూమి పండించలేదు. పూర్వం వచ్చినట్టుగా ఇప్పుడు రావడం లేదు. పూర్వం పంటలు వేస్తే పుష్కలంగా వచ్చి, అందుకని పుష్కలం అన్న పదం చాలా విపరీతంగా వింటుండేవాళ్ళు. పాతకాలపు వర్ణంలో పుష్కలమైన పాడి పంటలు అన్న పదం వింటుండేవాళ్ళు. ఇప్పుడు పుష్కలం అన్న పదమే లేదు. అప్పుడు ఎక్కువ వస్తుంది, ఇప్పుడు ఆ విధంగా లేవు. అలాగే పూర్వం వస్తున్నందుగా గోవులు క్షీరం నొసగటం లేదు. పూర్వం గోవులన్నీ పాలు విపరీతంగా ఇచ్చేవి. వాళ్ళు పొదుగుల నుంచి పాలు కారిపోతూ అవి భూమిని మొత్తాన్ని తడిపేస్తుండేవాడు. నీళ్ళతో కట్ట పాలతో కట్టేవారు. అంత ఇదిగా పాలు ఇస్తుండేవి అప్పుడు ఆవు. ఇప్పుడు ఆవులు 1/2 లీటర్ పాలు ఇస్తేనే గొప్ప అయిపోతుంది. నిజమైన దేశీయ ఆవులు 1/2 లీటర్ 2 లీటర్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఆ విధంగా అయిపోయింది. అదే కూరగాయలు ఫలముల ఉత్పత్తి పూర్వం కన్నా తగ్గిపోయినది. ఈ కారణంగా మానవుడు, జంతువులు మొదలగు జీవులందరూ పుష్కలమైన పోషకాహారం లభ్యపగా జీవించున్నారు. ఇది సహజంగా వచ్చేవన్నీ కూడా తగ్గిపోయాయి. అంచేత భౌతిక విషయాలు క్షీణిస్తున్నాయి అన్న విషయం అంటే అర్థం ఏంటంటే ఇవి జ్ఞాపక శక్తి అప్పుడున్నంతగా జ్ఞాపక శక్తి లేదు. సిలబస్ చూస్తుంటే రాను ఎంత దరిద్రం అయిపోతుందో అంత దరిద్రం అయిపోతుంది సిలబస్. మేము చిన్నప్పుడు ఏం చదివాం కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా చదవలేకపోతాం.
అలాగే మన తల్లిదండ్రులు మన తాత మనం మనం కూడా అలాగే డెవలప్ అయ్యాం. సో ఈ విధంగా రాను రాను తెలివితేటలు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు, కానీ తెలివితేటలు మనం పెరగడం, మన తెలివితేటలు పోతున్నాయి, కంప్యూటర్ తెలివితేటలు పెరిగిపోతున్నాయి. అది మొబైల్ తెలివితేటలు పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి, డల్ మనుషులు వస్తున్నారు. బయట పుట్టే వాళ్ళందరూ డల్ మైండెడ్ వస్తున్నారు, వచ్చేవన్నీ స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోమ్, అన్ని స్మార్ట్ అయ్యింది. స్మార్ట్ కిచెన్. మనుషులంతా డల్ మైండెడ్. జ్ఞాపకాలు ఉండవు, గుర్తులు ఉండవు, వంటలు రావు ఒకరికి. ఇప్పుడు పూర్వం ఆడపిల్ల అంటే 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి వంటలు అన్ని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినా సరే ఎవరికి వంటలు అలా ఉన్నారు. అంత క్షీణించిపోతుంది. ఇది భౌతికమైన విషయం. ఆడవాళ్ళకి వంట రాకపోవడం అనేది పూర్వం ఆపేక్ష. ప్రభుపాద వారు మొదటిసారిగా యమునా మాతాజీ వచ్చింది, ఆవిడ అక్కగారు ఆ పెళ్లికి వచ్చినప్పుడు, మీ అక్కకి మనం వంట చేద్దాంరా అని అంటే నాకు వంట రాదు అంటారు. వంట రాదా ఏంటి, ఎన్ని ఏళ్ళు అంటారు? 19 సంవత్సరాలు అంటారు. 19 సంవత్సరాల మా ఇండియాలో భారతదేశం 9 సంవత్సరాల అమ్మాయి కూడా వంట చేస్తుంది అంటారు. పూర్వం ప్రభుపాద గారికి ఆశ్చర్యకరమైన విషయం, 19 సంవత్సరాల అమ్మాయి ఇంక వంట రాదని చెప్పడం. అది సంస్కృతి. ఇప్పుడు 19 వంట చేస్తే చైల్డ్ లేబర్ చెప్పి జైల్లో పెట్టేస్తారు. అలాంటి గవర్నమెంట్ అలాంటి అయితే ఇంట్లో కూడా చైల్డ్ లేబర్ పని చేస్తున్నారు, చైల్డ్ లేబర్ పని చేస్తున్నారు అని చెప్పి జైల్లో పెట్టించే రోజులు వచ్చేసాయి. అలాగే అంచేత ఇప్పుడు అది సంస్కృతి మారిపోయింది. భౌతిక విషయాలన్నీ క్షీణించిపోతున్నాయి. అలాగే పండితులు అన్నవారు ఏ విధంగా ఈ భౌతిక విషయాన్ని చూస్తారు అన్నది రెండో అధ్యాయంలో చెప్పారు. రెండో పారాగ్రాఫ్ చెప్తున్నారు, అవి చదువుకోండి. అలాగే మూడో పారాగ్రాఫ్ కొన్ని విషయాలు చెప్తారు. ఈ యుగంలో జనసామాన్యం మరియు వారి నాయకులు ఇరువురు మందభాగ్యులు. నాయకులు జనం ఇద్దరు కూడా మందభాగ్యులు, అందుకని ఇద్దరు కూడా తెలుస్తుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం శ్రద్ధారహితులు, కలియుగ ప్రభావతులు అయ్యుందరు. వారు సదా వివిధ రోగం నుంచే సతమతమవుతుందరు. వాళ్ళు మందభాగ్యులు, ఆధ్యాత్మిక జ్ఞానరహితులు, వచ్చే కలియుగ ప్రభావంలో కలిగితే ప్రభావం అవుతారు అయ్యేవాళ్ళు. అంతేకాదు వివిధ రోగాలతోటి సతమతం అవుతారు. వాళ్ళ యొక్క లక్షణాలు ప్రభుపాద చెప్తాం. వాస్తవం వ్యాసుడు, నారదుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్యులు, రూపగోస్వామి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వంటి మహాత్ములు నిర్ణయించిన కార్యమును ప్రాతినిధ్యం వహించేవారే నిజమైన జనహితైషులై ఉన్నారు. నిజమైన జనహితకారులు ఎవరు? ఎవరైతే ఆచార్యుల యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ వాళ్ళు మొదలుపెట్టిన కార్యాల్లో, లేదా వాళ్ళు మొదలుపెట్టిన ఉద్యమాల్లో కొనసాగుతున్న వాళ్ళే నిజమైన జనహితులు. అంటే ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమాల్లో భాగం పంచుకొని ఈ ఉద్యమాన్ని ఉద్ధృతి చేయాలని దాంట్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళు నిజమైన జనహితులు రాస్తారు. వారందరూ ఒకటే, వాళ్ళందరి ఒకటి పద్ధతి జీవుల్లో ఉద్ధరించడం అనగా వ్యక్తులు భిన్నులైనను పద్ధతి జీవులను భగవద్ధామంలో తిరిగి చేర్చబడిన వారి కార్యక్రమ లక్ష్యం మాత్రం ఒకటే ఉన్నది. అది వ్యక్తులు వేరేగా ఉండొచ్చు, వాళ్ళు పుట్టిన ప్రదేశాలు వేరే ఉండొచ్చు, వాళ్ళు ఉపదేశాలు వేరే విధంగా ఉండొచ్చు, వారి పద్ధతులు వేరేగా ఉండొచ్చు, కానీ వాళ్ళందరి తప్ప లక్ష్యం ఒకటే. ఏంటి? పతితులైన జనులందరినీ కూడా భగవద్ధామానికి చేర్చడం అంటే వారి యొక్క లక్ష్యం. అది ఈ విధంగా వ్యాసుడు కలియుగ యొక్క లక్షణాన్ని చూస్తాడు. తర్వాత
చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వేదధ్యాజ్ఞ సంతస్థ్యై వేదమేకం చతుర్విధం. మానవుల కర్మలు శుద్ధపడుటకు వేదములను తెలిపబడిన యజ్ఞములే మార్గములను అభివృద్ధి కాంచగలిగను. అటు యజ్ఞములను జనులందు వ్యాప్తి చేయుటకే ఆ పద్ధతిని సులభ మనసు తెలిసి అతడు ఏకముగా నున్న వేదములను 4 విభాగములుగా విభజించాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు సుత గోస్వామి, ఇక్కడ వేదవ్యాసుడు యొక్క సంకల్పం, అంటే వేదాలని పురాణాలు రాయడం వల్ల సంకల్పం ఎందుకు సంకల్పించాలని ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు ప్రశ్నలు కూడా అదే, భాగవతం ఎవరితో రాయించబడ్డది, ఎందుకు రాయించబడ్డది. మానవుల కర్మలు శుద్ధపరచుటకు, అంటే మానవుల యొక్క కర్మలు, వాళ్ళు చేసే కర్మలు శుద్ధపరచడం కోసం ఆయన యజ్ఞాలు ఒకటే మార్గం అని తెలుసుకోగలిగారు. యజ్ఞం అంటే ఏం చెప్పాను, ఎవరికైనా గుర్తుందో లేదో. యజ్ఞం అంటే చెప్పగలరా? విష్ణు ప్రీత్యర్థమే చేయబడేది, విష్ణు ప్రీతి కోసం చేయబడేది. కాదు, ఇంకా వాయిస్ రావడం లేదు, నాకు రావడం లేదు, అతనికి రావడం లేదు. కృష్ణ ప్రతిఫలం ఆశించకుండా విష్ణు ప్రీత్యర్థం ధర్మాన్ని ఆచరించి చేసేది యజ్ఞం అని చెప్పారు. శాస్త్రానుసారం ఫలాపేక్ష లేకుండా విష్ణు ప్రీత్యర్థం చేసే కర్మ ఏదైనా సరే యజ్ఞం అని చెప్పబడుతుంది. 3 ఉండాలి దాంట్లో, శాస్త్రాధారం, శాస్త్ర ప్రామాణికం ఉండాలి, మన ఫలాపేక్ష ఉండకూడదు, 3వది కృష్ణుని ప్రీత్యర్థం ఉండాలి. అలా జరిగింది ఏది కార్యం సరే దగ్గించదు. అంచేత ఇటువంటి మానవులు, మన పద్ధతులైన మానవులు ఎవరైతే శ్రద్ధరాహితులు, ఆయుష్ లేవో, ఇటువంటి వీళ్ళకి అదొకటే మార్గం, యజ్ఞాచరణ ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. దాని ద్వారా వాళ్ళు ఉత్తరించబడతారు. మిగతా అలా కాకుండా అది నేర్పకుండా ఏం చేసినా సరే, తపస్సులు ఇవన్నీ ఏం చేయించినా సరే అవి కష్టం, వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు, వాళ్ళు శుద్ధులు అవ్వలేరు అన్న బుద్ధి తెలొచ్చాడు. అయితే అటువంటి యజ్ఞాలు ఏటా యజ్ఞం అన్నది తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారు, ఒకటిగా ఉన్న వేదాలని 4 కింద విభజించాడు. అది ఒక వేదం ఉండేది, దాన్ని ఇప్పుడు 4 వేదాలుగా చేశాడు. ప్రభుపాద వారి భాష రాస్తున్నారు, పూర్వము యజుర్వేద నామం గల ఒకే ఒక వేదము మరియు 4 విభాగముల యజ్ఞములు ఉండేడు అని ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినది. అని పూర్వం ఒకే ఒక వేదం ఉండేది, ఆ వేదం పేరు యజుర్వేదం. అయితే ఆ యజుర్వేదాన్ని తర్వాత ఆయన 4 వేదాలు కాబట్టి, కానీ అట్టి యజ్ఞములను సులభ ఆచరణములు గావించుటకే ఏకమైన వేదం 4 యజ్ఞ విభాగములుగా దాంట్లో అంటే ఆ ఒక్క వేదంలో 4 ప్రకారాలు యజ్ఞాలు ఉండేవి. దాన్ని 4 వేదాల కింద, యజ్ఞానికి ఒక వేదం కింద రాసి ఆయన 4 వేదాలుగా విభజించాడు. 4 ఆశ్రమాల వారి కర్మలను శుద్ధిపరిచే ఉద్దేశం చేతనే ఆ విధంగా విభజింపబడినది. అంటే ఇక్కడ 4 వర్ణాలు ఉన్నాయి కాబట్టి 4 వేదాలు చేశారని చెప్పి రాస్తాను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వ వేదము పిలువబడి 4 వేదములతో పాటు పంచవేదముగా పలుకబడు పురాణములు, మహాభారతం, సంహితలు మొదలైనవి కూడా కలవు. గొప్ప చారిత్రాత్మక పురుషులైన శ్రీ వ్యాసదేవుడు, అతని శిష్యుడు కలియుగ పద్ధతుల అత్యంత కరుణ కలిగినట్టు వారు 4 వేదముల నుండి తెలుపబడిన ఉపదేశములను వివరించు పురాణములు, మహాభారతం వాస్తవములు చారిత్రక విషయములపైననే ఆధారపడి ఉన్నవి.
అంచేత ఈ 4 వేదాలు కాకుండా పంచవేదంగా మహాభారతంలో పంచవేదం అంటారు. అందులో ఆ, ప్రత్యేకంగా భగవద్గీతలు అంటారు. ఈ పంచవేదాల్లో పురాణాలు ఇవన్నీ పంచవేదం కదా ఇక్కడ వర్ణిస్తున్నారు. అయితే ఇందులో ఈ పురాణాలు మహాభారతంలో వివరించేవన్నీ కూడా చారిత్రాత్మక విషయాలు. అవి పట్టురాదు కాదు, అవి జరిగిన సంఘటనలే చరిత్ర 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 విశేషాలు. అవి కనుకనే వేదమునందుల భాగములుగా పురాణంలో మహాభారతం యొక్క ప్రామాణికతను సంకించడం ఎట్టి అర్థం లేదు. చెప్పు మనం వేదాలని వేద జ్ఞానాన్ని అయితే సంకించలేమో, పురాణాలని వీటిని కూడా మనం సంకించడానికి లేదు. ఇతిహాసంలోని సాధారణంగా తెలియబడు అట్టి పురాణములు మహాభారతం పంచమ వేదముగా చాందోగ్యోపనిషత్తు నందు పేర్కొనబడినది. శ్రీ జీవగోస్వామి వారి అభిప్రాయం ప్రకారము శాస్త్ర విలువను నిర్ధారించటకు ఇదే ఉత్తమ విధానము. ఈ విధంగా ఇది మనకి తర్వాత వీటి నుంచి మళ్ళీ మిగతా వాటిని ఏ విధంగా మళ్ళీ విభజన చేశామని చెప్పి వివరిస్తున్నాను. ఋగ్యజు సామధర్వాఖ్య వేదాశ్చత్వార ఉద్ధృతాః ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఈ విధంగా జ్ఞానపు ఆదిమూలం యొక్క 4 వేదములు విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు ప్రామాణిక కథలను కలిగి ఉన్న పురాణములు పంచవేదంగా పిలువబడినవి. తత్ర ఋగ్వేద ధర సామగో జైమిని కవి వైసంపాయన ఏ వైకో నిష్ణాతో యజుషాముత. ఇప్పుడు ఈ 4 విభాగాలు 4 విభాగాలు చేసి 4 విభాగాలు 4కి అప్పచెప్పి వాళ్ళని నిష్ణాతం చేశారు. ఈ విధంగా వేదం 4 విభాగాలుగా విభజింపబడినమాట. పైల ఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడైను. జైమిని ఋషి సామవేదమునకు ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేద పారంగతుడు అయ్యను. ఈ విధంగా పలు రీతులలో అభివృద్ధి పరచుటకు వివిధ వేదములు పలు ఋషులకు అప్పగించబడి ఇలా వేదవ్యాసుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరిని శిష్యుల్ని నిష్ణాతులు చేసి వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ వేద జ్ఞానాన్ని ప్రచారం చేసి విస్తృతంగా అందరికీ అందుబాటులో తీసుకురామని చెప్పి. అదర్భాంగి రసామాసేత్ సమంతుర్ధారుణో ముని ఇతిహాస పురాణాం పితా మే రోమహర్షణ. అత్యంత శ్రద్ధావంతులైన సుమంతు ముని అంగీరసునికి అదర్ వేదము వసగబడగా నా జడకుడైన రోమహర్షునికి పురాణ ఇతిహాసములు వసబడినవి. ఇలా అదర్ వేదమును అందరూ కఠిన నియమాలు ఖచ్చితంగా పాటించిన అంగీరముని అధర్ వేదము అనుసరించి వారులకు నాయకుడని శృతి మంత్రములందు కూడా తిరుగుబడుతుంది. అంగీరసముని అధర్ వేదానికి ఆచార్యుడు కాగా పురాణ ఇతిహాసాలకు సూత గోస్వామికి తండ్రి అయిన రామహర్షులకి హర్షుల్ని ఆచార్యులుగా చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చేస్తారు. తాయాత ఋషియో వేదం స్వం వ్యస్యన్ననే కథ శిష్యై శైర్వేదాస్తే శాఖనో భవన్.
ఎవరి దగ్గర భాగవతం చదువుతారా? దాని తాత్పర్యం అలాగే లేదు. చదువుతాను ప్రభుజీ. అథర్వ చదవ 22 తాత్పర్యమా ప్రభుజీ? 22 23 కదా. 22. జ్ఞానమునకు ఆది మూలము వేదములు. జ్ఞానము అలౌకికమైనను లేదా పారలౌకికమైనను మూలమైన వేదములకు సంబంధించినట్టి జ్ఞానశాఖలు ఏవియును లేవు. అనగా వేదములే వివిధ శాఖలుగా వృద్ధిపరపబడినవై ఉన్నవి. మహాత్ములు, గౌరవనీయులు, నిష్ణాతులునైన ఆచార్యులచే అవన్నీను ఆదిలో ఆ విధముగా వనరింపబడినవి. అనగా వేద జ్ఞానమన్నది వివిధ పరంపరలచే పలు తాత్పర్యం. ఓకే ప్రభు. ఈ ఋషులందరూ తమకు అప్పగించబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు, ప్రశిష్యులకు, ప్రశిష్యుల శిష్యులకు వసగియుండిరి. ఈ విధముగా వేదములను అనుసరించు వారల ఆయా శాఖలు ఉనికిలోనికి వచ్చినవి. వేదవ్యాసుడు ఏం చేశాడు? రాసిన తర్వాత ఆయన మ్యాక్సిమం ఎప్పుడు కూడా దాన్ని రచన చేయడంలోనే తన ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు. ఆయన రచనలో బిజీగా ఉండడం చేత ఈ ప్రచార కార్యక్రమాన్ని ఏం చేశారంటే వాళ్ళ శిష్యులకి అప్పచెప్పారు. ఒక్కొక్కరికి వాళ్ళ శిష్యులు ఏం చేశారు? వాళ్ళ శిష్యులకి ఇది ఒక పరంపరలో సరైన పద్ధతిలో ముందుకు అందేటట్టుగా చూశారు. ఈ విధంగా అది ఈ జ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అది దీంట్లో చదవమంటారా ప్రభుజీ భాష్యం కూడా? అవసరం భాష నేను చెప్తాను. భాష్యంలో ప్రభుపాల వారు రాస్తారు ఏంటంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకమైన వచ్చింది కాబట్టి ఒక్కొక్క గురు పరంపర ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన అంగీరస ఋషి అధర్మ వేదం అన్నారు. ఒక్కొక్కటి అంచేత వారి పరంపరలో వచ్చే వాళ్ళందరూ కూడా అధర్మ వేదం ఆధారంగానే అని చెప్తారు. అయితే అధర్మ వేదం అనుసారం వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటి? వేదవ్యాసుడు ఈ 4 వేదాలని 4 విభాగాలు విభజించడానికి ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? వాళ్ళకి యజ్ఞాలు చేసి భగవంతుని ఏ విధంగా యజ్ఞాలు అంటే వాళ్ళు యజుర్వేదం చదివినా, సామవేదం చదివినా, ఋగ్వేదం చదివినా, అధర్మ వేదం చదివి ఏ వేదం చదివినా సరే వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? వాళ్ళని ఏదో ఒక రకంగా భగవంతు దగ్గర తీసుకురావడమే అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంచేది వాళ్ళు కొంతమంది అంటారు, ఓకే మేము అధర్మ వేదాన్ని అనుసరించి మేము చెప్తాం కాబట్టి వేరే మేము ఒప్పుకోమన్నాయి. కొన్ని సామవేదం ఉంటారు. ఏ వేదాన్ని అనుసరించినా సరే వాళ్ళు చేయాల్సిన ధర్మం అంటే యజ్ఞాలు ఎలా ఉండాలి? కృష్ణ ప్రీతి కోసం కృష్ణుని ప్రసన్నం చేసుకునే విధంగా ఉండాలి. అది మారదు, చేసే విధానం మారచ్చు. ఎలాగంటే ఇండియాలో పప్పు అన్నం తింటాం, అదే ఆంధ్రాలో సాంబార్ అన్నం తింటాం, అదే ఉత్తర భారతదేశంకి వెళ్తే పప్పు అన్నం తింటారు, ఇంకో బంగ్లాదేశ్ లోకి వెళ్తే వాళ్ళు చేపల అన్నం తింటారు, పాకిస్తాన్ మాంసం తింటారు, ఇంకొకటి వెళ్తే పిజ్జా తింటారు. కానీ ఎవరు తిన్నా దాని ఉద్దేశం ఏంటి? కడుపు నింపడం. అది మారదు. ఆకలిని హరించడం ఆ లక్ష్యం మారదు. వాడు బ్రెడ్ తినంటాడు, ఇంకోటేమో అన్నం తినంటాడు, ఇంకోటేమో రొట్టి తినంటాడు, ఇంకోటేమో స్ప్రౌట్స్ తినంటాడు, ఇంకోటేమో
కూరగాయలు తినంటాడు. ఏదో ఏం తిన్నా సరే వాటి వెనకాల ముద్దు ఉద్దేశం పెట్టి ఆకలి వేసినప్పుడు ఆకలి తగ్గించుకోవడం అన్నది, జీవించడం అన్నది, కడుపు నింపడం అన్నది, ఈ ఉద్దేశాలు మారవు. బతకడం కోసం అందరూ తింటున్నారు. ఆకలి వేసినప్పుడు ఆకలి తగ్గించుకోవడం కోసమే అందరూ తింటున్నారు. అది మారదు. అది ఏం తింటున్నారు అనేది మారుండొచ్చు. సో అదే విధంగా ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క విధమైన బ్రాంచ్ లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ విధంగా ఒక గురు పరంపర ఏర్పడి ఉండొచ్చు. కానీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నది మారలేదు. అదేంటి? విజ్ఞాన ఆచరణ ద్వారా కృష్ణుని ప్రసన్నం చేసుకో. అది మారదు. అది ఎలా చేసుకోవాలనే విధానం మారుండొచ్చు. కడుపు నింపాలనే విధానం మారకపోవచ్చు, మారదు. కానీ ఏ విధంగా కడుపు నింపుకోవాలన్నది మారదు. వాడు రొట్టెలు వేసుకుని తింటాడు, ఇంకోటేమో చపాతీ చేసుకుని తింటాడు, అన్నం చేసుకుని తింటాడు, ఇంకోటి బ్రెడ్ చేసుకుని తింటాడు. సో అదే విధంగా అక్కడ ఈ బ్రాంచ్ల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన గురు శిష్య పరంపర ఏర్పడినప్పటికీ, వాళ్ళు దాన్ని ప్రచారం చేసినప్పటికీ, రకరకాల విధులు విధానాలు చెప్పినప్పటికీ కూడా వాటి యొక్క లక్ష్యం మాత్రం కృష్ణుని ప్రసన్నత, కృష్ణ ప్రీత్యార్థం అన్నది మారదు. అది లేనప్పుడు ఏం చేసినా సరే దానికి విలువ లేదు. అంచేత ఎవరు ఏది చెప్పినా సరే వేద జ్ఞానానికి సంబంధం లేదు అన్న విషయాన్ని మనం అనలేము. మాకు వేద జ్ఞానంతో సంబంధం లేదు అన్నాడు, అది నిజమైంది కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఒక వేద నుంచి వచ్చిన దాన్నే విభజన చేసి రకరకాల పద్ధతులు, రకరకాల ఇది ప్రచారం తీసుకొచ్చారు అంతే తప్ప ఎవరు కూడా వేద జ్ఞానాన్ని కాదని మాత్రం చేయలేదు. సో ఎవరైతే వేదాలు తిరస్కరిస్తారో వాళ్ళు నిజమైన ఆధ్యాత్మ దృక్పథంలో ఉన్నట్లు కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్లు కాదు, ఆధ్యాత్మిక జీవన విధానం జీవిస్తున్నట్లు కాదు. వేదాలు తిరస్కరించిన వారు ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఉన్న విలువ 0 అన్నది మనం తెలుసుకోవాలి. ఏ విధంగా కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేరు. ఈ విధంగా మనం ఇప్పుడు వ్యాధివ్యాసులు అంతేకాకుండా ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఈ హీనజనులను ఏ విధంగా ఉద్ధరించాలి అన్నది ఇంకా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఏం చేశాడు అన్నది మనం, నా దగ్గర పుస్తకం లేదు కాబట్టి నేను చెప్పలేను. చేత రేపు చూద్దాం. సారీ, ఏ విధంగా ఆయన ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఏం చేద్దాం అనుకుంటుంటే ఏం చేశాడు, అవన్నీ కూడా రేపు మనం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి ఆయన చర్చిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణం. నన్ను ప్రభు ఒక వరుసలో అది నాకు అర్థం కాని పాయింట్ ఒకటి, అది ఈ యుగంలో థర్డ్ది సెకండ్కి వచ్చేసిందని చెప్పి వచ్చింది ప్రభు. నాకు ఒక పాయింట్ అది అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంది అట్లా, అంటే ఓవర్లాప్ అయినట్టు రాసింది అనమాట. ఓవర్లాప్ అయినట్టు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఆర్డర్ కాకుండా థర్డ్ సెకండ్కి వెళ్ళిపోయిందని చెప్పి అన్నారు. నాకు అది అర్థం కాలేదు ప్రభు. అది అంటే ఈ యుగంలో అట్లా అయిందంట. అంటే ఈ యుగంలో ద్వాపర యుగం కేమ్ బిఫోర్ త్రేతాయుగమా? లేదు, త్రేతాయుగం బిఫోర్ వచ్చింది కదా. 3 అంటే 2, 3 అంటే 3. ఓకే, అంటే ద్వి అంటే ద్వాపర నుంచి ద్వాపర, దాని నుంచి ద్వాపర అంటే రెండవది అని, త్రేత అంటే మూడవది అని. యాక్చువల్గా ఆర్డర్ ఏంటంటే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. అది సీక్వెన్స్.
కానీ ఈ ఒక్కసారి మాత్రం త్రేతాయుగం ముందు వచ్చింది. ఓకే, త్రేతాయుగం ముందు వచ్చింది. ఓకే. ఉమ్. రాముడు వచ్చేది త్రేతాయుగంలో ప్రభుజీ లేకపోతే? అవును, త్రేతాయుగంలో. ఓకే ఓకే ఓకే. అంచేత ఈ ఒక్క యుగం గౌతముని కారణంగా వస్తుంది. గౌతముని అహల్యాన్ని శపిస్తాడు, రాయి అయిపో చెప్పి. వేడుకుంటే అప్పుడు అంటాడు రాముడు వచ్చి నేను ఉద్ధరిస్తాడని చెప్పి. రాముడా బాబాయ్, రాముడు ఎప్పుడు వస్తాడు? ఇంకా ద్వాపరయుగం కలిపోవాలి, ద్వాపరయుగం త్రేతాయుగం ఇన్ని రోజులు అంటాడు. నేను ఇన్ని రోజులు మిమ్మల్ని విడిచి ఉండలేను, నన్ను కరుణించండి. అప్పుడు గౌతమ్ అంటాడు ఓకే నీ కోసం ముందు రాముడు వస్తాడు, తర్వాత కృష్ణుడు వస్తాడు. అందుకని ఈ ఒక్కసారి మాత్రం త్రేతాయుగం ముందు వస్తుంది, దాని తర్వాత ద్వాపరయుగం. ఓకే ఓకే. అదేంటి ప్రభు, కృష్ణుడు వచ్చాడు, ఒరిజినల్ కృష్ణుడు వచ్చాడు కాబట్టి ద్వాపరయుగం తర్వాత వచ్చిందని ఒకసారి చెప్పారు కదా ప్రభు మీరు. అప్పుడు అవునండి, మారద్దని చెప్పారు కదా. ఎప్పుడైతే మారుతుందో ఆ టైంలో వస్తాడు అని. ఓహో, ఇలా ఎప్పుడైతే మారుతుందో ఆ టైంలో ఆయన అవతరిస్తుంటాడు. ఓహో, అంటే ఇది కృష్ణుడు మారుతుంది కాబట్టి అప్పుడు కృష్ణుడు వస్తాడనా దాని అర్థం? ఓకే. అంటే ప్రభు ఈసారి రాముడు కృష్ణుడు వాళ్ళిద్దరూ త్రేతాయుగంలో వచ్చినట్ట ఈ కాదు, ఈ లాజిక్? లేదు. అంటే ఓకే. అందుకే రాముడు ముందు అంటే మరి కృష్ణుడి 5000 ఇయర్స్ అంటారు కదా, కృష్ణుడి 5000 ఇయర్స్ అయింది అంటారు కదా. అంటే అది కరెక్ట్ కాదా? అది ఇంకా ముందుగా ఇంకా కరెక్టే కదా, వెనక్కి వెళ్ళాలి. కరెక్టే కదా. ద్వాపరయుగం తర్వాత కదా, ఫస్ట్ త్రేతాయుగం రాముడు వచ్చాడు, తర్వాత ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు కూడా ద్వాపరయుగం ఎండింగ్ లో వచ్చాడు. ఓకే, జనరల్ గా కృష్ణుడు సెకండ్ యుగంలో రావాలి, అంటే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. కృష్ణుడు జనరల్ గా ద్వాపరయుగంలో వస్తాడు, రాముడు త్రేతాయుగంలో వస్తాడు. తర్వాత రాముడు వస్తాడు. ఓకే ఓకే. బట్ ఈసారికి మాత్రం అది రివర్స్ అయింది. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సార్లు ఈ లాజిక్ అడిగినప్పుడు చెప్తుంటాను, హరే కృష్ణ అంటారంటే ముందు రామావతారం కంటే హరే రామ్ చెప్పాలి, మీరు కృష్ణ అని చెప్తారు, ఇదేంటి ఇది అని. అప్పుడు నేను ఈ వివరణ ఇస్తాను వాళ్ళు. ఓకే. యాక్చువల్గా అయితే ద్వాపరయుగం ముందు, త్రేతాయుగం తర్వాత, అంటే ముందు కృష్ణ అవతారం, తర్వాత రామ అవతారం. అంచేత మేము దాని ప్రకారం, ఆ లెక్క ప్రకారం మేము రామన్ ముందు కృష్ణ ముందు చెప్తా, రామన్ తర్వాత చెప్తాను. హరే కృష్ణ ప్రభు, అంటే అహల్య ప్రతి యుగంలోనూ శపించబడదా ఏంటి? నాకు అర్థం కాదు. అహల్య యుగాలు 4 యుగాలు కలియుగం తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడు శపించబడద్దా? ఓకే ప్రభు. ప్రతిసారి నీళ్ళు ఇలాగే ఉంటాయని ఉండవు. ఓకే ప్రభు. కొన్ని నీళ్ళు ఉంటాయి, కొన్ని నీళ్ళు ఉండవు. ఏమోనరు. హరే కృష్ణ ధనోత్పణం ప్రభు. ఇప్పుడు మీరు సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అన్నాం కదా ప్రభు. కలియుగంలో 5,32,000, ద్వాపరయుగం దానికి డబ్బులు, త్రేతాయుగం ట్రిపుల్ ఈసారి కదా ప్రభు. మరి మిగతా టైంలో ఎలా ఉంటది ప్రభు? ద్వాపరయుగం ట్రిపుల్ ఉంటుందా? ద్వాపరయుగం ట్రిపుల్ ఉంటది. తర్వాత ప్రభు మనకి ఇది మీరు చెప్పారు కదా, అంటే కలియుగం ముందు ద్వాపరయుగం, దీనికి ఏ శాస్త్రాధారం ఎవరైనా అడిగితే ఏమని చెప్పారు? గౌతముని చెప్తున్నాను కదా. ఓకే. గౌతముని శాపం అది హల్య. హరే కృష్ణ. ప్రభు ఇంకొక క్వశ్చన్ ప్రభు. మనకి ఇది వేదవ్యాసుడు అంటే ఉమెన్ అన్ఇంటెలిజెంట్ అని చెప్తుంటారు కదా. అంటే ఇది మనం ఎట్లా ఇప్పుడు అదే చాలా కాంట్రవర్షియల్ అయిపోతుంది కదా రోజు. ఇప్పుడు ఉమెన్ ఇట్లా అన్ఇంటెలిజెంట్ అన్నారు అని చెప్పి అంటారు కదా అందరూ. అది ఎట్లా తీసుకోవాలి నాకు అర్థం కాలేదు రోజు. చూడండి, బై నేచర్ అంటే స్వభావరీత్యా మనకి దీంట్లో ఫస్ట్ అధ్యాయంలో మొదటి స్కందంలోనే మనం పోతాం. అశ్వత్థామని చరిత్ర వచ్చినప్పుడు దాంట్లో
అశ్వత్థామని అర్జునుడు అశ్వత్థామని చంపబోతుంటే ద్రౌపది అడ్డుకుంటారు, పొద్దు చంపొద్దు వదిలేయని అని చెప్పి. నాలాగా ఆమె తల్లి కూడా ఏడకూడదు అని చెప్పి నేను నా బిడ్డను కోల్పోయి నేను ఏడుస్తున్నాను, అదేవిధంగా ఆమె తల్లి కూడా ఏడడానికి లేదు, నేను చూడలేను అది చెప్పి. ప్రభుపాద రాస్తారు, స్త్రీలకి సహజంగా సున్నిత మనస్తత్వం ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు చాలా తొందరగా ఇతరులు నమ్మేస్తారు, మోసపోతూ ఉంటారు. ఎవరైనా ఏడుస్తే వాళ్ళు చూడలేరు, అది కపటమా లేదంటే నిజమా అన్నది వాళ్ళు గుర్తించలేరు. అది ఆ అమాయకత్వం వల్ల వాళ్ళు తక్కువ లెసన్. చిన్నపిల్లలకు తెలివితేటలు తక్కువ అంటే ఎందుకు తక్కువ? వాళ్ళు మార్క్స్ వస్తాయి. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిన తెలివైన అంటే అనగలమా మనం? 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వస్తే వాళ్ళు తెలివితేటలు ఉన్నారని చెప్పి అంటాం కదా, తెలివైన వాళ్ళని అంటాం కదా ప్రభు. ఏంటండి? తెలివైన వాళ్ళనే అంటాం కదా ప్రభు. ఫస్ట్ మార్క్, ఫస్ట్ స్టేట్ ర్యాంక్ ఫస్ట్ వస్తే తెలివైనారు కదా. మరి మీ ఇంటి పెత్తనం ఇస్తారా? మీ ఇంటి పెత్తనం ఇస్తారా? ఏ తెలివైనాడు కదా, దానికి సరిపోదు. ఆ చదువులో మాత్రమే అది సేమ్ ఆడవాళ్ళు. వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు, వాళ్ళ స్వభావ రీత్యా చాలా సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు. దానివల్ల తొందరగా మోసపోతుంటారు. కానీ చదవమంటే చదివేస్తాడు, ఏం చదివి అప్ చెప్పేస్తాడు, రాసేస్తాడు, మార్పుకుంటాడు. కానీ వాడికి లోక జ్ఞానం ఉండదు. అంచేత స్టేట్ ఫస్ట్ వచ్చినా సరే అమాయకుడి కింద లెక్క, తెలివి తక్కువ కింద లెక్క. స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే మనం ఇంట్లో నుంచి ఎలా పడతాం వదిలేం, ఎక్కడ పడితే అక్కడ పంపించాం. ఇంకా లోక జ్ఞానం లేదు దానికి. సో అదే విధంగా ఆడవాళ్ళు రంగాల్లో రాణించినప్పటికీ స్వభావ రీత్యా వాళ్ళు సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు. అటువంటి యూనో ఇప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లల దగ్గర కూడా మీరు వాళ్ళు కొట్టారు మనం 7 సార్లు సైలెంట్ అయిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళు చూడలేరు. అది ఎంత చిన్నపిల్లడైనా సరే మనం ఏడ్చామనుకోండి వాళ్ళకి ఏం చేయాలి అర్థం అవుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అది నేచర్ అనమాట, వాళ్ళ దగ్గర అమాయకత్వం. అది ఆ స్వభావం ఉండడం చేత వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. అంతే తప్ప అది సహజమైంది. అది మనం ఏదో ట్రైనింగ్ ఇచ్చేసినది మాత్రం అయిపోదు. అది ఆ విధంగా స్వభావ రీత్యా రాసే తప్ప తెలివితేటలనేవి ఒక ఫీల్డ్ లో ఓకే, ఒక ఫీల్డ్ లో రాణించవచ్చు. ఎలాగైతే కురవాడు చదువులో రాణించినట్టుగా ఫీల్డ్ రాణించింది మాత్రం వాళ్ళు సహజమైన స్వభావం ప్రకారం వాళ్ళు సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి తొందరగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసార్లు మోసపోతే వాళ్ళు తెలివి తక్కువ అంటాం, తెలివి తక్కువ ఎక్కువసార్లు మోసపోతుంటారు. అది ఆ విషయంలో అన్నారు తప్ప, అంతేగాని అది ఆ విషయాన్ని బట్టి వాళ్ళు వేదాల్లో కానీ ఎక్కడైనా మనకి శాస్త్ర ప్రకారం వాళ్ళు ఎవరో ఒక సంరక్షణలో ఉండాలి, మగవారి సంరక్షణలో ఉండాలి, ఇవన్నీ రాసిన దాని ఆ ఉద్దేశం. వాళ్ళు తెలివితేటలు లేవని కాదు, లేదంటే వాళ్ళు కార్యసిద్ధి చేయలేని కాదు. ఒక్కొక్క రంగంలో వాళ్ళు ఒక్కొక్క విధంగా రాణించవచ్చు. కానీ ఓవరాల్ గా వాళ్ళు ఆ స్వభావ రీత్యా వాళ్ళకి వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ వాళ్ళు దాటలేరు. ఎంత తెలివైనా ఎంత అధికారంలోకి వచ్చినా ఆమె గర్భవతి అవ్వాల్సిందే. నేను పిల్లలకి అన్నా చెప్పడం లేదు, అది స్వభావం. వాళ్ళ బాడీ తయారు చేసిన దానికోసం, అవును కదా, దాన్ని మార్చలేరు. సో అదే విధంగా స్త్రీ స్వభావం, ఆ స్వభావాన్ని రీత్యా వాళ్ళు కొద్దిగా సున్నిత మనస్తత్వం, దానివల్ల వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 సార్లు మోసపోయారంటే తెలివి తక్కువ లెక్క.
సో ఆ విధంగా మామూలుగా అది స్టేట్మెంట్ బయట చెప్తే చాలా ఆర్గ్యుమెంట్ అయిపోతుంది బ్రో. కరెక్టే. అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా స్టేట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం. ఎందుకు శాస్త్రాలు ఎందుకు అన్నాయని కూడా మనం ఆలోచించాలి. ఏ దృక్పథంలో ఏ యాంగిల్ నుంచి ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం. ఇప్పుడు నాకు నేను కారం తగ్గించండి అని చెప్పాను మీ ఇంటికి వచ్చి. కారం ఎందుకు తగ్గించమన్నాను? అసలు కారం తినరా, లేదంటే ఈసారి తినరా, లేకపోతే నేను మెడికేషన్ లో ఉన్నానా అని అర్థం చేసుకోకుండా మీరు కారం తగ్గించాలంటే, ఒకసారి మా మహారాజ్ గారికి అదే అయింది. 2009 లో ఆయన గాల్ బ్లాడర్ అయినప్పుడు వాళ్ళు డాక్టర్ చెప్పాడు 1 year వరకు మీరు మస్టర్డ్స్ అవి తినొద్దు, మళ్ళీ దానివల్ల మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవి మళ్ళీ పెరుగుతాయి అని చెప్పారు. మహారాజ్ గారు వచ్చి ఆవాలు వేయద్దు, ఆవాలు వాడొద్దు అని చెప్పారు. అంతే, అక్కడి నుంచి అది ఆవాలు మానేశాను. అక్కడే కాదు, ఎవరింటికి వెళ్ళా సరే ఆవాలు వేయద్దు అని చెప్పి అది మహారాజు కూడా చెప్పలేదు. ఎందుకన్నది వీళ్ళు అడగలేదు. తర్వాత ఆల్మోస్ట్ 2017 లోనే ఎప్పుడో రాధా వల్లప్రభు అని మా బ్రహ్మచారి ఉంటారు, ఆయన చేస్తూ ఆవాలు మర్చిపోయి ఇస్తారు దాంట్లో. మహారాజ్ దగ్గర వచ్చి, సారీ మహారాజ్, నేను జస్ట్ ఏదో ఆప్షన్ మైండ్ లో నేను ఆవాలు వేస్తాను. ఓకే, ఏం ప్రాబ్లం ఉన్నారు, మీరు తినరు కదా. నేను తిన్నా, ఎవరు నేను అంటే అప్పుడు మరి మీరే కదా స్టేట్మెంట్. అరే ఇన్ని రోజులు, అందుకే నాకు అర్థం అవలేదు ఎందుకు 8 సంవత్సరాల నుంచి అసలు ఆవాలు నాకు గిన్నె, నా దాంట్లో ఆవాలు ఎందుకు రావడం అర్థం. అంటే అదనమాట. సో ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా ఎందుకు వద్దన్నారు, ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు. సో ఆ విధంగా ఉంటాను. అంచేత మనం స్టేట్మెంట్ లాగా మనం తీసుకుంటే ప్రాబ్లం. అది ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఏ ఉద్దేశం అన్నది మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి దానికి ఒక వ్యాలిడ్ పాయింట్, రీజన్ ఉంటుంది. ఎస్ బ్రో, అర్థమైంది, థ్యాంక్ యూ. కొంతమంది లేడీస్ ఉండొచ్చు, అది ఎక్సెప్షనల్ జనరల్ స్టేట్మెంట్ చేయలేం. ఇప్పుడు కొంతమంది ట్విన్స్ పుట్టిన ఆడవాళ్ళకి ఎప్పుడు ఇద్దరు పిల్లలు పుడతారు చెప్తాం. మగవాళ్ళు మనిషికి ఒక పిల్లాడే పుడతాడు. ఎక్సెప్షనల్ కేసులో 2-3 పుట్టేస్తారు, అది ఎక్సెప్షనల్. అలా ఓకే. ఎవరికైనా ఎవరి ప్రశ్నలు అది రాద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జై. హరే కృష్ణ, ధనుష్ప్రణం. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రో, ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ.